హరే ఓం శ్రీ గురుభ్యో నమః. కపిలాక్షం గరుత్మంతం సువర్ణసదృశప్రభం దీర్ఘవాహం బృహస్కస్తం వందే నాగాంగభూషణం. మన పొన్నూరు పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ మహావీర గరుత్మంత స్వామి వారి యొక్క ఏకశిలా విగ్రహం మన ఇక్కడ చాలా ప్రసిద్ధమైనటువంటిది. గరుత్మంతుడు అంటే విష్ణుమూర్తికి కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఉపాలయంగా చిన్న వాహన రూపంలో కానీ నమస్కారం చేసుకుంటూ ఉంటారే కానీ ఏకశిలలో ప్రత్యేకంగా ఆలయంగా ఉన్నటువంటిది మనకి ఇక్కడ విశేషం. అది గరుత్మంతుడు మన 30 అడుగు ఎత్తు విగ్రహం, 15 అడుగు వెడల్పు స్వామివారు. మనకి గరుత్మంతుడు కనుక కొలుచుకున్నట్లయితే మనకున్నటువంటి సకల సర్పదోషాలన్నీ కూడా నివారణ జరుగుతాయి. అంతేగాక ఆరోగ్యప్రదుడు, ఆరోగ్యకారకుడు ఆయన. మనకు ఆయన కనుక కొలుచుకున్నట్లయితే మన ఆరోగ్యం కూడా మనకి ఆయన చేకూరుస్తాడని చెప్పిన ప్రసిద్ధి. సంతానకారకుడు, ఎందుకంటే సంతానం లేని వాళ్ళకు గనక ఈ యొక్క గరుత్మంతుడు కనుక విశేషంగా 11 ఆదివారాలు కనుక పూజ చేసుకున్నట్లయితే కనుక ఈ యొక్క స్వామి యొక్క అనుగ్రహం వలన వారికి సంతానం కలుగుతుందని చెప్పినని చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఈ యొక్క గరుత్మంతుడు అంటే మనకి విశేషమైనటువంటి రోజు ఒక గరుడ పంచమి, శ్రావణ శుద్ధ పంచమి రోజు గరుడ పంచమి. ఆ రోజు స్వామికి విశేషంగా అభిషేకము, 1,00,000 తమలపాకులతో పూజ, 1,00,000 పుష్పార్చన కార్యక్రమం మరియు పాయసోహం జరుగుతుంది. ఈ యొక్క పాయసోహంలో కనుక పాల్గొని ఆ యొక్క స్వామివారి హోమ కార్యక్రమం అనంతరం స్వామివారి ప్రసాదం పాయసం తీసుకున్నట్లయితే సంతానం లేని వాళ్ళకు కూడా ఈ యొక్క సంతానం కలుగుతుందని చెప్పినని చాలా ప్రసిద్ధమైనటువంటిది అనమాట. ఇది ఆ యొక్క రోజు కనుక మనకు కొలుకున్నట్లయితే చాలా స్వామివారి కృప వలన సకల కష్టాలన్నీ కూడా తొలగిపోయి సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలుగుతుందని చెప్పి చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఆ యొక్క ప్రసిద్ధమైన రోజు అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా తిలకించవలసిందిగా కోరుచున్నాం. మనకి గరుత్మంతుడు అంటే ఉపాయంగా ఉంటాడే కానీ ప్రత్యేకంగా ఎక్కడా కూడా ఆలయం అనేది లేదు. దానికి మనకి ఇక్కడ చాలా ప్రసిద్ధంగా ఏకశిలలో 30 అడుగు ఎత్తులో స్వామివారు ప్రతిష్ఠించబడినారు. ఈ యొక్క గరుత్మంతుడు అంటే మనకి ఇంత పెద్ద విశేషం అంటే జగన్నాథ స్వామివారి అనే యొక్క సంకల్పంలో ఈ యొక్క గరుత్మంతుని ప్రత్యేకంగా ప్రతిష్ఠించడం జరిగింది. ఇది కూడా విష్ణాలంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క గరుత్మంతుడు విష్ణుమూర్తి వాహనం అయిన గరుత్మంతుడు అంటే ఆ యొక్క వాహనం మీద విష్ణుమూర్తి, శ్రీదేవి, భూదేవి కూడా కూర్చుని వస్తున్నట్టుగా చెక్కినటువంటి విగ్రహం. కానీ ఆ యొక్క విగ్రహాన్ని తరలించే ప్రయత్నంలో పైన ఉన్నటువంటి శ్రీదేవి, భూదేవి, విష్ణు మహావిష్ణు తడగాల్లో ఒక తల దెబ్బతినేసరికి మిగతా రెండింటి కూడా భిన్నం చేసేసి ఈ యొక్క ప్రధాన విగ్రహంలో ఆ యొక్క శ్రీదేవి, భూదేవి ముందు భాగాలు, విష్ణుమూర్తి కాళ్ళను కూడా సర్పాలుగా మలిచేసి ఒక్క గరుత్మంతుని మాత్రం ప్రతిష్ఠించడం జరిగింది. ఇది 30 అడుగుతూ స్వామివారు. ఈ యొక్క గురుని ఫిబ్రవరి 26, 69వ తారీఖున స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి వరకు కూడా ఈ యొక్క స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా జరుగుతూ వస్తున్నాయి. ఈ యొక్క స్వామివారి విగ్రహం మన సత్తెనపల్లి, మేడికొండూరు మధ్యలో ఉన్నటువంటి గొళ్ళపాలెం కొండలో ఈ స్వామివారిని చెక్కి అక్కడి నుంచి మనకి ఇక్కడ దరిదాపు ఒక్కొక్క విగ్రహాన్ని తరలించడానికి 7-8 మాసాలు పట్టింది. ఆ యొక్క స్వామివారిని అక్కడి నుంచి ఇక్కడికి తరలించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రతిష్ఠించడం జరిగిందనమాట. కావున భక్తబంధులు కూడా చేసి ఈ యొక్క స్వామి యొక్క దర్శించి స్వామివారి తీర్థప్రసాద స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామదూత.